హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ బాక్సులు చూసారుగా, వీటితో మంచి ఒక ఐడియాస్ చూపిస్తానండి. మరి ఇక్కడ లేస్ చూసారు కదా, ఇది చీరది పాత లేస్ అనమాట. చీర పాడైపోయిన లేస్ మాత్రం కొత్తగా ఉందని తీసి పెట్టేశాను. ఈ లేస్ని ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఐడియా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఐడియాస్ అన్ని వేస్ట్గా పడేసే బాక్స్లతోనే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ స్వీట్ బాక్స్ తీసుకొని దాన్ని మూత గట్టిగా పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఒక పెన్ను తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నది మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక వేస్ట్ క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ వేస్ట్ క్లాత్ అనేది ఈ బాక్స్ చుట్టూ మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నాను. గ్లూ గన్ పెట్టేసి చుట్టూ లోపల అవసరం లేదండి, ఓన్లీ బయట మాత్రమే క్లాత్ని స్టిక్ చేసుకుంటున్నాను. మీరు క్లాత్ వద్దనుకుంటే మంచి వాటర్ కలర్ ఏదైనా పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే కలర్ పేపర్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ క్లాత్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా మిగిలిన క్లాత్ అన్నిటిని ఈ విధంగా పెట్టి గమ్ పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ కూడా కవర్ కావడానికి నేను ఇంకొక క్లాత్ తీసుకొని దాన్ని కూడా గమ్ పెట్టి వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ వేస్ట్ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది చూడండి. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి డబల్ టేప్ ఉంటుంది కదా, మన డబల్ టేప్ని వీడియోలో చూపించినట్టుగా పైన ఒక లైన్ కింద ఒక లైన్ స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ తర్వాత మనకు ఎక్కడ కావాలంటే అక్కడ మంచి వాల్కి కానీ డోర్కి కానీ ఈ విధంగా స్టిక్ చేసేసుకొని మంచి చిన్న బొమ్మలు అని దానిలో ప్లేస్ చేసేసుకొని చేసుకుంటే చాలా మంచి డెకరేటివ్ పీస్ తయారైపోతుందండి. చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత క్యూట్గా అనిపిస్తుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సెకండ్ ఐడియా వచ్చేసి ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మూత మాత్రం కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అన్నీ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఎక్కడెక్కడ మార్క్ చేసుకుంటున్నానో అక్కడ అన్నీ హోల్స్ చేసేసుకోవాలి. హోల్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపినట్టుగా ఒక దారం తీసుకొని ఒక దారం తీసేసుకొని అది కట్టేసుకోవాలన్నమాట. ఇది మంచి ఒక హ్యాంగిల్ లాగా తయారైపోతుంది. ఎక్కడంటే అక్కడ తగిలించుకోవచ్చు. ఇది మన వాష్ బేస్ దగ్గర తగిలించుకొని సోపు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. హోల్స్ పెట్టడం వల్ల ఏమైనా వాటర్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. లేదంటే ఇట్లా మంచి డెకరేటివ్ పీస్ లాగానే తయారు చేసుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మనం ఇందాక బాక్స్ కట్ చేసుకున్నాం కదా, క్యాప్ కట్ చేసుకున్న తర్వాత బాక్స్ అలాగే మిగిలిపోయింది కదా, ఆ బాక్స్కి 2 సైడ్స్ టేప్ బ్యాక్ సైడ్ డబల్ టేప్ స్టిక్ చేసుకొని మనకి ఇక్కడ అవసరం అనిపిస్తే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. వాల్కి కానీ డోర్కి కానీ బ్యాక్ సైడ్. ఇక్కడ కిచెన్లో కనుక మేము పెట్టుకున్నట్టయితే ఫుడ్ కలర్ అలాంటి చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతుంటాం. ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడు గుర్తు ఉంటాయి, కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుంటాయి. లేదంటే ఇక్కడ నేను చిన్న నెయిల్ పాలిష్ లిప్స్టిక్స్ పెట్టుకున్నానండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ 2 బాక్సెస్ తీసుకున్నాను. ఈ బాక్సెస్కి ఈ మొత్తం క్యాప్స్ అనేటివి సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ మూలలు ఉంటాయి కానీ 4 మూలల హోల్స్ చేసేసుకుంటున్నాను. ఈ హోల్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ చెప్పాను కదండి, పాత లేసులు చీర ఉంటాయి కదా, ఆ పాత లేసులని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ పాత లేసులు వీడియోలో చూపించినట్టయితే ఈ లేసులు తీసుకొని ఇక్కడ చూపించినట్టే లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కింద 2 సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్కి గమ్ పెట్టేసి ఆ లేస్ని అనేటి వీడియోలో చూపించినట్టుగా చుట్టూ స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసుకున్నా కూడా సైడ్కి ఎక్కువైన క్లాత్ ఉంటుంది కదండి, అది వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 బాక్సెస్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ సెకండ్ బాక్స్ కూడా సేమ్ ఈ విధంగానే లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 అనే కాదండి, మీకు కావాలంటే ఇంకొక బాక్స్ను కూడా ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు.
తర్వాత నేను థ్రెడ్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా మనం హోల్స్ చేసుకున్నాం కదండి 4 హోల్స్. ఆ 4 హోల్స్లోకి వెళ్ళి థ్రెడ్ తీసేసుకోవాలి. ఆ థ్రెడ్ సమానంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆ థ్రెడ్ అనేది లూజ్ అక్కడిక్కడ కదలకుండా ఉండడానికి నేను ఈ విధంగా ముడులు వేసేసుకుంటున్నాను అనమాట. ఈ తర్వాత మళ్ళీ ఈ పైన ఇంకొక బాక్స్ తీసుకున్నాం కదండి, ఆ బాక్స్కి కూడా సేమ్ అదే విధంగా ముళ్ళు వేసేసుకోవాలి. ఇలా ముళ్ళు వేసుకున్నట్లయితే బాక్స్ అనేది కిందికి పైకి జారకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఏ ఐటమ్స్ దాంట్లో పెట్టినా కూడా జారకుండా ఉంటుంది. చూసారు కదండి, ఎక్కడ కావాలంటే మనం అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. లాస్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్ని హాఫ్కి కట్ చేసేసుకోవాలి. నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. నేను ఇందాక క్యాప్స్ అన్ని సపరేట్ చేశాను కదండి ఇంతకుముందు ఐడియాలో, ఆ క్యాప్స్కి ఇవి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. స్టిక్ చేసుకున్న తర్వాత పైన ఒక హోల్ చేసేసుకోవాలి. ఆ హోల్లో ఒక దారం పెట్టేసి మనకు ఎక్కడైనా గోడకు తగిలించుకోవచ్చు అనమాట. ఇవి మంచిగా బాత్రూంలో కానీ కిచెన్లో కానీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, పెన్స్ స్టాండ్స్ లాగా వాడుకోవచ్చు, కిచెన్లో స్పూన్ స్టాండ్స్ లాగా, బ్రష్లు కానీ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట, మల్టీపర్పస్. ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.